all my teachers, students, the parents and well-wishers of the school, greetings of the day. అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ప్రోగ్రామ్ చూసినట్లయితే మొత్తం సంక్రాంతి మొత్తం మన ఊళ్ళో మన ఇంట్లో ఇక్కడే వస్తూ ఉంది. సంక్రాంతి మనం ఎట్లా చేసుకుంటాము, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల పండుగ. మనం మొత్తం అన్ని రకాల పండుగల్ని చూసినట్లయితే ఒక్కొక్క పండుగ ఒక సంవత్సరంలో ఒక రోజు వస్తే ఇంకో సంవత్సరము ముందుకు రావడం వెనక్కి రావడం జరుగుతుంది. కానీ సంక్రాంతి మాత్రం ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా కూడా 13, 14, 15 తారీఖులలోనే ఆ డేట్ మారకుండా వస్తుంది. మీరు చూసినట్టయితే గత సంవత్సరం ఏ సంవత్సరం చూసినా కూడా, ఎందుకంటే కరెక్ట్గా 365 రోజులు సూర్యుడు సమయం తీసుకొని మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మకర సంక్రాంతి అనేది వస్తుంది. అది కరెక్ట్గా 365 రోజుల్లో అదే రోజులలో 13, 14, 15 సంక్రాంతి మనం జరుపుకుంటాం. హిందువులు మనం చేసుకునే పండుగలలో ఒకే ఒక పండుగ కరెక్ట్గా అదే డేట్లలో వచ్చినటువంటిది. అయితే ఇంతకుముందు మన స్పీచ్లో మన మోహన్ రెడ్డి చెప్పినట్టు దక్షిణాయనం, ఉత్తరాయణం. ఆయన అంటే ముఖము, దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణ అభిముఖంగా ఉండడము, ఉత్తరాయణం అంటే ఉత్తర దిక్కు అభిముఖంగా ఉండడము, ఉత్తరాయణము, దక్షిణాయనము అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఉత్తరాయణంలో ఉన్నటువంటి సూర్యుడు మనకు గోచరించడం జరుగుతుంది. ఈ వైష్ణవ దేవాలయాలన్నింటిలో కూడా ఉత్తర ద్వార దర్శనం అని విష్ణుమూర్తి రూపాలైనటువంటి సమస్త దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దేవుణ్ణి చూసేటటువంటి భాగ్యాన్ని అన్ని దేవాలయాలు కల్పిస్తాయి. ఎందుకంటే ఉత్తరం దిక్కు, ఉత్తరానికి అభిముఖంగా ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి దేవుణ్ణి దర్శించుకోవడం అనేది ఒక గొప్ప వరంలాగా భావిస్తాం మనం. అందుకే ఉత్తర ద్వార దర్శనం అని పేరొందినటువంటి వ్యవస్థ. ఏ వైష్ణవ దేవాలయాల్లో చూసినా సరే ఇవాటి నుంచి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఈ ఉత్తరాయణంలో ఉత్తర అభిముఖంగా ఉత్తర ద్వారం ద్వారానే దేవుణ్ణి దర్శింపజేసే ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు మీరు అందరూ కూడా రేపటి నుంచి సెలవులు కాబట్టి మీరు కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆ మహాభాగ్యాన్ని పొందండి. ఇంకా ముందస్తు సెలబ్రేషన్స్కి వచ్చినట్లయితే ఈ పిల్లలు మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, తర్వాత టీచర్స్ అయితేమి, వాటి యాంకర్ గారు అయితేమి మోహన్ రెడ్డి గారు, తర్వాత రకరకాల కార్యక్రమాలు చేపట్టినటువంటి గీతామాధురి మేడం, స్కిట్ రూపొందించి మరీ ప్రదర్శింపజేసిన మహేష్ మరియు హుస్సేన్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ I wish you all a happy Sankranti in advance. And also, the Sankranti actually it's a vacation we say. As far as it is concerned, in the field of education we have the recall and the recollect. పిల్లలందరికీ కంటిన్యూ ఒక 2 నెలలు 3 నెలలు ఒక 70 నుంచి 90 గంటల 90 రోజుల పని దినాలు పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి బ్రేకప్ ఇచ్చి మళ్ళీ పిలవాలి. సో ఆ నేపథ్యంలో సంక్రాంతికి అనుగుణంగా ఈ శీతాకాలపు బ్రేక్ లాగా మనము మన భారతదేశ వ్యవస్థ, విద్యా వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మనము వెకేషన్ లాగా తీసుకుంటాము. అది సంక్రాంతికి ఇస్తూ ఈ చలికాలం నుంచి పిల్లలు స్కూల్కి రాలేరు కాబట్టి పండగ సెలబ్రేట్ చేసుకోవాలి, స్కూల్స్కి బ్రేక్ ఇవ్వాలి, పిల్లలు ఈ చలి నుంచి తట్టుకోవాలి. ఇన్ని రకాలుగా ఆలోచించి విద్యా వ్యవస్థ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అందువల్ల ఇప్పుడు చలికాలంలో బ్రేక్ ఇస్తాం 10 రోజులు, తర్వాత ఏం చేస్తాం, దసరాకు బ్రేక్ ఇస్తాం ఫస్ట్ 3 క్వార్టర్లో, తర్వాత 3 క్వార్టర్లు ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ తర్వాత 3 క్వార్టర్లో మే సెలవులు ఇస్తాం ఎండకి తట్టుకోలేమని. అంటే వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము దృష్టిలో పెట్టుకొని
అనుగుణంగా వచ్చే పండుగలకు దృష్టిలో పెట్టుకొని పాఠశాలలకి విద్యా వ్యవస్థకి అన్నిటికీ వెకేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే మనం రేపటి నుంచి ఫ్రమ్ 11th, దట్ ఇస్ ఫ్రమ్ 10th January to 19th January, that is still Sunday, we are observing holidays, vacation for the school, and the school reopen as usual timings on 20th of this January. Of course, we will put in the class groups also. All the class teachers are here were requested to forward the same to the class groups. And also once again, I wish you all a happy Makara Sankranti in advance to you and your parents and the family members in your house. Namaste one and all.